అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ ఇచ్చే ఆసరా పెన్షన్ కూడా కరెక్ట్ సమయానికి ఇవ్వట్లేదు. ఆల్రెడీ ఒక నెలని ఎగ్గకొట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఉన్న నెలలో కూడా సరైన సమయంలో అందించట్లేదని చెప్పేసి ప్రజలు వాపోతున్నారు. దీనిపై మీరేమంటారనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో నిజమేనా కాదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలో ఈ 4000 పదాలకి సంబంధించి వాస్తవాలు ఏంటివి, ఎప్పుడు రాబోతున్నాయి, ఎవరు అర్హులు ఉండబోతున్నారు, ఏ తేదీన మీ చేతికి ఈ డబ్బులు అందబోతున్నాయి, వాస్తవమైన పరిస్థితులు ఏందనేది ఈ వీడియోలో మనం చాలా క్లుప్తంగా డెప్త్గా లోతైన పరిశీలనతో మీకు సమాచారం అందిస్తున్నాను. కాబట్టి మీరు వీడియోని చివరకు చూసి పూర్తి స్థాయి సమాచారాన్ని తెలుసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ జూలైకి సంబంధించిన ఆసరా పెన్షన్ ఇప్పుడు ఆగస్టు నెలలో ఇస్తున్నారు. మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఏ వారంలో ఆసరా పెన్షన్ ఇస్తే బాగుంటుంది? మొదటి వారమా, రెండో వారమా, మూడో వారమా, నాలుగో వారమా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాంచి 3-4 వారాలలో ఇస్తుంది. మాకు ఇది చాలా కష్టమైన పరిస్థితిగా ఉంది అని చెప్పేసి చాలామంది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తున్నారు. ఒక్కసారి మీరు రాష్ట్ర ప్రభుత్వానికి నేను అడిగిన ఈ ప్రశ్నపై ఏ వారంలో ఇస్తే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేసి మరికొందరికి తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా 4016 రూపాయలకు సంబంధించిన అప్డేట్ గురించి మాట్లాడదాం. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు రైతే రాజు అనే విధంగా నిర్ణయం తీసుకోవాలి అని 31,000 కోట్ల రూపాయల అంచనాతో రాష్ట్ర ప్రభుత్వం మొదటిగా రుణమాఫీని టేబుల్పై పెట్టింది. కానీ ఈరోజు పక్కన ఇతర గ్యారంటీలకు సంబంధించి పట్టించుకోవట్లేదని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే, త్వరలో ఈ కొత్త పెన్షన్లు విడుదల చేస్తాం, కొత్త జాబితా రూపొందిస్తున్నాం, 5,000 మంది అనర్హులు డబల్ పెన్షన్ పొందుతూ ఇప్పటికే గుర్తించాం, వీటి వల్ల కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయని చెప్పేసి మంత్రి సీతక్క గారు తాజా స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేటాయించాల్సిన బడ్జెట్ కంటే చాలా తక్కువ బడ్జెట్ని కేటాయించింది. దీని ఆధారంగా మనం వాస్తవ సమాచారం చూసుకుంటే ఈ బడ్జెట్ వ్యయం అనేది ఇప్పుడున్న సంవత్సరానికి సరిపోదు అనే సందర్భం అయితే అర్థమవుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం 2024 ఆగస్టులో లేదా సెప్టెంబర్లో ఆసరా పెన్షన్లు పెంచినా కూడా ఈ నిధులు ఈ లబ్ధిదారుల చేతికి అందడానికి ఖచ్చితంగా 2025-26 బడ్జెట్కి సంబంధించి బడ్జెట్ కేటాయింపులే ఖచ్చితంగా కావాలి అనేది కూడా అర్థమవుతుంది ఒక తరపున. ఇంకొక విషయం ప్రకారం చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా ఎన్ని పరిస్థితులు అడ్డంకులు ఎదురైనా కూడా తగ్గేది లేదు, ఖచ్చితంగా లబ్ధిదారులకు అందిస్తామని చెప్పేసి చెప్తుంది. అయితే మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ రేషన్ కార్డుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈ రేషన్ కార్డ్ ఆధారంగా కుటుంబంలో ఒక్కరికే వృద్ధాప్య పెన్షన్, అలాగే మిగతా వాళ్ళకి వికలాంగుల పెన్షన్, ఇక మిగతా వాళ్ళకి 2,500 రూపాయలను ఆర్థిక సాయంగా, అలాగే మిగతా వారికి 12,000 రూపాయల ఆర్థిక సాయంగా రాష్ట్ర ప్రభుత్వం కూలీలుగా గుర్తించి అందించాలనే భావనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ ఆసరా పెన్షన్ కొలిక్కి రావాలి అంటే రేషన్ కార్డుకి సంబంధించిన ఒక పూర్తి స్థాయి నివేదిక రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయాల్సి ఉన్నది. ఈ రేషన్ కార్డు ఆధారంగానే 4,000 పదార్లు మీకు అందబోతాయి, 6,000 పదార్లు మీకు అందబోతాయి అనేది తెలుస్తుంది. బడ్జెట్ పూర్తి స్థాయి ప్రతిపాదన 26,000 కోట్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం 17,000 కోట్లను కేటాయించింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు సుమారుగా 12-11,000 కోట్ల రూపాయలను గత రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం 2,016లను 4,016లుగా అందిస్తామని చెప్పి ఈ 4,016లని 6,016లుగా అందిస్తామని చెప్పేసి చెప్పిన దాఖలైతే కనిపించలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం అయితే జరుగుతుంది. ఈ 4,016ల వికలాంగుల పెన్షన్ 6,016 ఇస్తారనేది. ఇక మొత్తానికి ఆసరా పెన్షన్లపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ఆగస్టు 16వ తారీఖు నాడు నిర్ణయం ఉండబోతుందనే తెలుస్తుంది. ఆగస్టు 15వ తారీఖు నాడు వైరాలో తెలంగాణ రాష్ట్రంలో 3వ దశకి సంబంధించిన 31,000 కోట్ల రూపాయలతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 6 లక్షల మంది రైతుల ఖాతాలలో 6,000 కోట్ల రూపాయలను విడుదల చేయబోతుంది. అదే సమావేశంలో ఈ కొత్త పెన్షన్ల 4,016 రూపాయలకు సంబంధించి పెంపు విషయానికి సంబంధించి జాబితాలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అర్హులు సాధించారనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. సో మొత్తానికి ఆసరా పెన్షన్కి సంబంధించిన విధి విధానాల అంశాలు అయితే ఇవి ఉన్నాయి. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే మరో వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మన ఛానల్ ద్వారా మిస్ కావద్దనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ధన్యవాదాలు.